సీసీటీవీ వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. ఒక సమన్వయబద్ధంగా ప్రొఫెషనల్ ఆపరేషన్ లాగా 3 నిమిషాల్లో మొత్తం సంఘటన ముగిసిపోయింది. ఆ తర్వాత ఆయన ఎప్పటికీ కనిపించలేదు. అప్పుడు పోలీసులు విచారణ జరిపినా ఎవరు తీసుకెళ్లారో చెప్పలేకపోయారు. తన భార్య సుజానా కోహ్ కుటుంబం మరియు చర్చ్ సభ్యులు 8 ఏళ్లుగా ఆయన కోసం ప్రార్థనలు చేశారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఇన్ని సంవత్సరాలు వారు చేసిన ప్రార్థనా బలం మరియు విశ్వాసం ఫలించింది. నవంబర్ 5, 2025 మలేసియా హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. జడ్జ్ షు టియాంగ్ జో తన తీర్పులో ఇలా పేర్కొన్నారు: ఈ మిస్సింగ్ కేసు సాధారణ నేరం కాదు. ఇది ప్రభుత్వ వనరులు, పోలీసు వ్యవస్థ మరియు ప్రొఫెషనల్ ఆపరేషన్ ద్వారా జరిగింది అని కోర్టు స్పష్టంగా తెలిపింది. మలేషియా ప్రభుత్వం మరియు పోలీసులు బాధ్యత వహించాలి అని. తీర్పులో ఉన్న ముఖ్య అంశాలు ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగం, న్యాయబద్ధమైన విచారణ జరగకపోవడం, వారి నిర్లక్ష్యం వలన పాస్టర్ కోహ్ కుటుంబం నష్టపోవడం,